ఎప్పుడైనా ఏడ్చే మగవాడిని చూసిరా? ఏడ్చే మగవాడిని సమాజం ఎప్పుడు బలహీనుడిగానే చూస్తుంది. అదే ఒక ఆడపిల్ల ఏడిస్తే ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటారు. అదే ఒక మగ పిల్లగాడు ఏడిస్తే అరే నీకేమైందిరా ఏడుస్తున్నావు అంటారు. ఆ ప్రశ్నలో ఓదార్పు కంటే అనుమానమే ఎక్కువ ఉంటుంది. ఏ కుటుంబం అయితే ఒక మనిషి భుజం మీద తల వాల్చి ప్రశాంతంగా నిద్రపోతుందో ఆ మనిషికి తన బరువును బాధ్యతను దించుకొని ప్రశాంతంగా ఇంకొకరు భుజం మీద తలబెట్టి పడుకుందామంటే దొరకది. ఎందుకంటే మగాడు కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి. చిన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు, పెద్దయ్యాక బాధ్యతగా ఉండు అంటారు. వయసు పెరిగే కొద్దీ అన్ని అర్థం చేసుకోవాలి అంటారు, అందరినీ చూసుకోవాలి అంటారు. కానీ అలసిపోయావా అని అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అరే బాధ కలిగిందా, ఏడవాలనిపిస్తుందా, ఏడుగురా మనస్ఫూర్తిగా అనేటోళ్ళు ఎవ్వరు ఉండరు. కొద్ది మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఉంటే వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బరువులు, బాధ్యతలు, బంధాలు. ఒక మగాడు ఏడ్చేది ఒక మనిషి కోసం కాదు, తనలోని నిశ్శబ్దంగా చచ్చిపోతున్న ఆశల కోసం, పూర్తి చేయలేకపోతున్న బాధ్యతల కోసం, చెప్పాలని ఉన్న చెప్పలేని భయాల కోసం, ప్రతిరోజు తన నవ్వు వెనక దాచుకున్న బాధ కోసం. ఆ కన్నీళ్ళకి పేరు ఉండదు, వాటికి శబ్దం ఉండదు, కానీ వాటి బరువు మాత్రం జీవితాంతం ఉంటది. ఏడ్చే మగాడు ఒక పాత మహల్లాగా అనిపిస్తాడు. ఎందుకంటే ఆ మహల్లో అందరూ సురక్షితంగా ఉంటారు, అందరూ ఆశ్రమం పొందుతారు. ఆ మహల్లా అందరూ ఉంటారు, ఆశ్రమం పొందుతారు, సురక్షితంగా ఉంటారు. కానీ ఆ గోడలకు పగుళ్ళు ఎట్లొచ్చినాయి, ఆ మహల్లో పైకప్పుకి పగుళ్ళు వచ్చి ఎన్ని తుఫాన్లకు తట్టుకుంది, ఆ పునాదులు ఎంత భారాన్ని మోసాయి అడిగే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు. మగాడి కన్నీళ్లు అతని బలహీనతకు గుర్తు కాదు, అతను కూడా మనిషే అని గుర్తు చేసే చివరి నిజం. తన ఫ్యామిలీ కోసం, తన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ, తన కోరికలను, తన ఆశలను, తనకు నచ్చిన వాటిని, తన ప్రేమించిన వాటిని అన్ని వదులుకుంటూ, అందరి సంతోషం కోసం అన్ని దారబోస్తూ, లోపల బాధపడుకుంటూ, తనలో తానే కుమిలిపోతూ, ఎవరికి చెప్పుకోలేక, ఎవరైనా వచ్చి అడుగుతారేమో, ఎవరైనా వచ్చి ఓదారుస్తారేమో, ఇట్లా ఎదురు చూసుకుంటూ కాలాన్ని నెట్టుకుంటూ వస్తాడు చూడు మగాడు. మగాడి బాధ్యత అట్లా ఉంటది. చివరికి ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటది? ఏమీ ఉండదు. తీపి జ్ఞాపకాలు, పాత గుర్తులు తప్ప ఏమీ ఉండవు. మగాడి జీవితం అట్లా ఉంటది. అందరి మగాళ్ళే కాదు, కొంతమంది బాధ్యత గల మగాళ్ళ గురించి. మగాడు ఏడుస్తున్నాడు అంటే దాని వెనక ఎంతో బాధ దాగి ఉంటేనే ఆ కన్నీళ్లు బయటికి వస్తాయి. అర్థం చేసుకోండి. ఏమంటేనా రీల్ నచ్చితే తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది.